హలో అండి, అందరికీ నమస్కారం. ఏంటి ముఖం వెలిగిపోతుందని చూస్తున్నారా? నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందండి. ఇంతకు ముందు వీడియోలో గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందని చెప్పాను కదా. అయితే ఎన్ని రోజుల తర్వాత నాకు అమౌంట్ వచ్చింది, ఎంత టైం పట్టింది అనేది మీకు వీడియో చేస్తానని చెప్పాను కదండి. దాని ప్రకారంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అనే గురించి మాట్లాడుకుందాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంచుమించుగా 7 నుంచి 8 నెలలు అవుతుందండి. ఈ 8 నెలల కష్టం కాను నాకు యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా మనీ అయితే చెప్పకూడదు అంటారండి. సో నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను, దానికి ఒక అమౌంట్ చెప్తాను. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే నా అమౌంట్ అనేది మీకు తెలుస్తుందండి. అంటే సాధారణంగా యూజ్ చేసుకోవడానికి మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే నేను వేసుకున్న డ్రెస్ 1000 రూపీస్ అనుకోండి, 14 డ్రెస్సులు కొనుక్కోవచ్చండి. మీకు అర్థమైంది. సో ఇదండి నాకు యూట్యూబ్ నుంచి వచ్చే మొదటి ఇన్కమ్ అండి. నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే మీకు చూపిస్తాను. ఎంత వచ్చింది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలిసి ఉంటుంది కదండి. సో దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఫస్ట్ శాలరీ అండి. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని నెలల కష్టానికి నాకు ఇది తగ్గ శాలరీ కాదని చెప్పొచ్చు. సో నేను సంపాదించిన, నా కష్టంతో సంపాదించిన ఫస్ట్ శాలరీ అని చెప్పొచ్చండి. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ అందరి ఆశీస్సులు అయితే నాకు కావాలండి. ఇలాగే నేను ప్రతి నెల శాలరీ తీసుకోవాలంటే మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఇంచుమించుగా 3 నెలల్లో 4000 అవర్స్ అయితే లాంగ్ వీడియోస్ ద్వారా కౌంట్ అయ్యాయండి. అదే ఫినిష్ అయ్యాయి 4000 అవర్స్. అప్పటి నుంచి డాలర్స్ అనేవి కౌంట్ అవడం జరిగింది. అంటే నాకు ఈ శాలరీ 2 months అని చెప్పొచ్చు. అంటే గట్టిగా లాంగ్ వీడియోస్ వైరల్ అయితే మనకు 1 month లోనే వచ్చేస్తుందండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది మనీ అనేది ఎర్న్ చేయడానికి. సో మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ రీచ్ అనేది తొందరగా వస్తుంది. షార్ట్స్ అయినా లాంగ్స్ అయినా సరే వైరల్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి మంత్లీ ఇన్కమ్ అనేలాగా వస్తుందండి. సో బిగినర్స్ కి మాత్రం కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ అయితే నాకు యూట్యూబ్ ఇన్కమ్ అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఇన్కమ్ ఎన్ని నెలలకు వస్తుంది, ఎంత వస్తుంది అనేది. ఇక్కడ ఇంకొక విషయం అండి, యూట్యూబ్ లో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ మనకి లక్ అనేది ఉండాలండి. నేను 7 నుంచి 8 నెలలు కంటిన్యూస్ గా అండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పుడు వరకు డైలీ 1 వీడియో అండి, డైలీగా 2 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ ఆపలేదండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని కార్యక్రమాలు నాకున్నా సరే వీడియోలు ఆపడం అనేది లేదండి. దానికి తగ్గట్టుగా నేను వీడియోలు చేసుకునేదాన్ని, వాయిస్ ఓవర్ ఇచ్చేసి షెడ్యూల్ చేసుకునేదాన్ని. ఇంత ప్లాన్ చేసుకొని నేను యూట్యూబ్ లో పెడుతున్నాను, క్వాలిటీ ఇస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు చూడండి ఎంత టైం పట్టింది. కొంతమంది ఉంటారండి, నేను అందరినీ చెప్పట్లేదు, అసలు క్వాలిటీ ఉండదు, కంటెంట్ ఉండదండి. అలాంటి వాళ్ళ వీడియోస్ ఇలాగంటే వైరల్ అయిపోతాయండి. అలాంటి ఛానల్స్ చూసినప్పుడు ఇంత కష్టపడిన వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుందండి. చాలా సార్లు నేను హర్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పిందల్లా ఎగ్జాంపుల్ అండి. నాకు వాళ్ళ మీద ఎలాంటి అసూయ అనేది లేదు. చెప్తున్నాను, యూట్యూబ్ లో లక్ ఉంటేనే మనం ముందుకి వెళ్ళగలమండి. అది మాత్రం నేను షూర్ గా చెప్పగలను. అంటే కంటెంట్ లేకపోయినా జనాలు ఆదరిస్తున్నారండి. కంటెంట్ ఇచ్చిన వాళ్ళని ఎందుకు ఆదరించట్లేదు అనేది నాకు అస్సలు అర్థం అవ్వట్లేదండి. సో ప్లీజ్ సపోర్ట్. కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే కంటెంట్ ఇవ్వడానికి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. థింక్ చేయాలి, దానికి తగ్గట్టుగా సెటప్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా షూటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి కంటెంట్ ఇవ్వడం వెనకాల. కానీ ఒక వీడియో యాజ్ ఇట్ ఈజ్ గా తీసి షూట్ చేయడం అనేది అది ఎంత పని కాదండి. కానీ అలాంటి వీడియోలే వైరల్ అవుతున్నాయండి. జస్ట్ 20 seconds 30 seconds వాళ్ళకి లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు గమనించండి. ఎగ్జాంపుల్స్ గా కొన్ని ఛానల్స్ కూడా తీసుకోండి. కంటెంట్ ఎవరైతే ఫోకస్ చేసి ఇస్తున్నారో వాళ్ళకి లక్ష రావడం పెద్ద గగనం అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారనేది మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నానండి. నాకైతే వాళ్ళ మీద ఎలాంటి అసూయ అనేది లేదు. పోనీ మీరు కూడా అలాగైనా చేయొచ్చు కదా అంటే ఆ యాంగిల్లో కూడా ట్రై చేశానండి. కానీ అందులో కూడా నాకు సక్సెస్ రాలేదు. సరేలే, నేను ఎంచుకున్న థీమ్ ఏంటి, మీకు ఏదో ఒక యాంగిల్లోని కంటెంట్ ఇవ్వాలి. నేను కంటెంట్ తోనే వెళ్తున్నానండి. సక్సెస్ అనేది రావడం లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి వస్తుందని మాత్రమే నేను నమ్ముతున్నానండి. సో దానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి అండి, తప్పనిసరిగాను. ఇదంతా నేను నెగిటివ్ గా వాళ్ళని థింక్ చేసి చెప్పట్లేదండి. నేను చేసే వీడియోలు వెనక నా కష్టాన్ని తలుచుకొని నాకు
బాధగా అనిపిస్తుందండి. నాకే కాదు చాలా మంది యూట్యూబర్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారండి. నాలాగా కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి ఎంత కష్టం ఉంటుందని. నాలాగా చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారండి. సో కంటెంట్ కూడా కొంచెం విలువిచ్చి నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఛానల్స్ ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ కావాల్సినవి కంటెంట్, క్వాలిటీ అండి. ఇవి రెండు నేను ఫస్ట్ నుంచి ఇస్తున్నానండి, మధ్యలోనేమి మార్చింది కాదు. బట్ నాకెందుకు సబ్స్క్రైబర్స్ లేట్ గా వస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. కంటెంట్ సక్సెస్ లేని మాత్రం చాలా తొందరగా వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ బేస్ కూడా పెరుగుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, యూట్యూబర్స్ కి కావాల్సింది ముఖ్యంగా సహనం, ఓర్పండి. ఇవిగానే లేకపోతే యూట్యూబ్ లో ముందుకు వెళ్ళలేమండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా వీడియోలు వైరల్ అవ్వట్లేదు కదా, ఇంకెన్ని రోజులు పెడతాము, ఎందుకు ఇంత కష్టము, డబ్బులు రాకపోయినా సరే ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాను కదా, వైరల్ అవ్వట్లేదు అని నా ఛానల్ ఆపేసినట్లయితే ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడేదని కాదండి. సో ప్రతిరోజు నాకు సక్సెస్ వచ్చినా, వైరల్ అయినా అవ్వకపోయినా ప్రతిరోజు వీడియోలు అయితే టైం టు టైం పెడుతున్నానండి. సో దానివల్ల ఈ రోజు కొంత అమౌంట్ తో మీ ముందు నిలబడడం అయితే జరిగింది. సో యూట్యూబ్ లో ముఖ్యంగా కావాల్సింది సహనం అండి, ఓర్పండి. కొంత టైం పట్టొచ్చు కానీ సక్సెస్ అనేది వస్తుంది. నాకు డిసప్పాయింట్ అయిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే ఎందుకు ఇంత కష్టపడినా సరే యూట్యూబ్ నుంచి ఫలితం ఏమీ లేదు, ఆపిస్తే బాగున్ను, ఇద్దరు చిన్నపిల్లలు పెట్టుకుని ఇంత కష్టపడడం నాకు అవసరమా అనిపించిన రోజులు కూడా ఉన్నాయండి. బట్ ఏం చేస్తాం, స్టార్ట్ చేశాను కదా, ఆపలేకపోయేదాన్ని. మా హస్బెండ్ కూడా నన్ను మోటివేట్ చేసి ముందుకు తీసుకువెళ్ళేవారండి. నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు మీ ముందుకున్నానంటే నాకు మా హస్బెండే కారణమండి. ప్రతిసారి నేను డిసప్పాయింట్ అయినప్పుడల్లా అతనే నన్ను మోటివేట్ చేసి ముందుకు నడిపించేవారండి. అంటే సక్సెస్ వస్తుంది కానీ లేటుగా వస్తుంది. మన ఛానల్ కూడా సక్సెస్ అయ్యే రోజు ఒక రోజు వస్తుంది ఖచ్చితంగాను. దాన్ని నువ్వు స్టిక్ అయ్యి ప్రతిరోజు వీడియోలు పెట్టు, ఇలా ఏదో ఒక విధంగా నన్ను మోటివేట్ చేస్తూనే వచ్చారండి. ఆయన కానీ నాకు ఈ విధంగా చెప్పకపోతే ఈ రోజు నేను మీ ముందైతే అసలు ఉండేదని కాదండి. ఇది మాత్రం చెప్పగలను. మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండాలండి. ఇది కూడా కంపల్సరీ. ఎవరు సపోర్ట్ లేకుండా మనం యూట్యూబ్ ఛానల్ అయితే నడపలేమండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి. ఇంకా మనకి ఏవైనా యూట్యూబ్ లో డౌట్ ఉంటే మాత్రము టెక్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అది ఇంకా ఈజీ అండి. నాకైతే మా హస్బెండ్ థంబ్నెయిల్స్ ఇంకా ఏ విధంగా అయినా సరే మా ఆయనకి సోషల్ మీడియా ప్రకారంగా చాలా బాగా తెలుసండి. సో ఆ విధంగా నాకు అతను హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు దాని పరంగా కంప్లైంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్ గా ఉంది. దీంతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకుంటే నా ఛానల్ మరి కొంచెం తొందరగా గ్రోత్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు యూట్యూబ్ నుంచి ఇప్పుడు అమౌంట్ వచ్చింది కదా, అది నేను యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్ చేసిన దాంతో పోలిస్తే అది నాకు ఎంత మాత్రం కాదండి. నేను యూజ్ చేసిన ఐఫోన్ అవనియండి, ట్రైప్యాడ్ అవనియండి, ఏదైనా సరే చాలా కాస్ట్లీవేనండి. నాకు వచ్చిన యూట్యూబ్ ఛానల్ తో పోలిస్తే అది చాలా తక్కువండి. సో నేను ఆశించేది అమౌంట్ కాదండి, మీ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకు అయినా సరే ముందుకు వెళ్ళగలను అనే నమ్మకం అయితే నాకు ఉందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ పోన్ చేయకుండా ప్రతిరోజు పెడుతూనే ఉన్నానండి. అదే నమ్మకంతో ఏ రోజైనా సరే నా వీడియోలు వైరల్ అవుతాయి, ముందుకు తీసుకెళ్తారు నా ఛానల్ని. సో నేను యూట్యూబ్ లో సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే ప్రతిరోజు వీడియోలు మీకోసం నేను క్రియేట్ చేసి పెట్టడం అనేది జరుగుతుందండి. నా వీడియోలు కొంతమందికైనా సరే యూజ్ అయితే నేనైతే హ్యాపీ అండి. చాలా వరకు తెలిసి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. నా వీడియోల ద్వారా ఒక 10 మంది తెలుసుకున్నా సరే నేను హ్యాపీ అండి. ఏమీ తెలియని వాళ్ళకి నా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటే హ్యాపీనెస్ వేరు కదండి. కొంతమంది ఇంత కష్టపడి కంటెంట్ ఇచ్చినా సరే పిన్ టు పిన్ వెతుక్కొని మరి నెగిటివ్ కమెంట్స్ అయితే చేస్తారండి. అక్కడ కూడా చాలా బాధ అనిపిస్తుంది యూట్యూబర్స్ కి. ఎందుకంటే ఇంత కష్టపడి కంటెంట్ ఇచ్చింది కాక వీళ్ళతోని మాటలు కాయాల్సి వస్తుంది అనే బాధ కూడా ఉంటుందండి. కానీ ఆ బాధని ఎప్పుడు మీతోని కనిపించనివ్వమండి. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చాక ఇవన్నీ కామన్ అని నాకు మా హస్బెండ్ చాలా సార్లు చెప్పారండి. సో వాటిని నేను పట్టించుకోను. ఇంకా బెస్ట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తానని నాకైతే చాలా నమ్మకం ఉందండి. సో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మన ఛానల్ ను నేహా శర్మ డైరీస్ గా ఉండేది కదండి. ఇప్పుడు ఛానల్ నేమ్ అయితే మార్చడం జరిగింది. అదేనండి శ్రీను సత్య వరల్డ్ అనే నేమ్ తో మేము ముందుకు రాబోతున్నాము. కొన్ని కారణాల వల్ల ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశామండి.
ఇక నుంచి శ్రీను సత్యతో మీ ముందుకు వస్తున్నాము. ఇంతకు ముందు ఛానల్ ని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేశారో మీ శ్రీను సత్య వరల్డ్ కూడా అలాగనే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమైనా మీతో తప్పుగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి. నా మనసులో ఉన్న బాధని నా సబ్స్క్రైబర్స్ కి ఎప్పటికైనా సరే చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. దయచేసి నెగిటివ్ గా తీసుకోకండి. కంటెంట్ ఇచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకువెళ్ళండి. అయితే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీ నా స్వతహాగా నేను దీన్ని యూజ్ చేసుకోవట్లేదండి. ఒక పర్పస్ కి నేను దీన్ని యూజ్ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను. అంటే నాకు ఎప్పటి నుంచి అది గోల్ అండి. అది నేను చేయబోతున్నాను. ఈ యూట్యూబ్ అమౌంట్ తోని నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎప్పుడు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా, నేను ఆ పనిని చేద్దామా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి. సో ఇప్పటికి నా చేతిలోకి నా కష్టార్జితం వచ్చింది. సో నేను ఆ పని అయితే చేయబోతున్నాను. నా ఆనందానికి హద్దులు లేవని చెప్పొచ్చండి. నాకు వచ్చింది తక్కువ అవ్వచ్చు, కానీ నా కష్టంతో వచ్చింది కాబట్టి ఇది నాకు చాలా ఎక్కువైనా చెప్పొచ్చండి. ఎందుకంటే మన కష్టార్జితంతో వచ్చింది ₹1 అయినా చాలండి. అది మనకి చాలా విలువను తీసుకొస్తుంది అండ్ అది మనకి చాలా ఆనందాన్ని కూడా ఇస్తుందండి. మీకు ఇంతకు ముందు చెప్పినట్లు ఈ యూట్యూబ్ లోని మనకి ఏ టైం అయితే పెడుతున్నామో ప్రతిరోజు అదే టైంకి పెట్టాలండి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ప్రతిరోజు వీడియో పెట్టాలి, సేమ్ టైంకి పెట్టాలి. అంటే మనకి ఎంత ఆపద వచ్చినా సరే మనం పెట్టగలిగేటట్టు యూట్యూబ్ వీడియోలు మనం చేసుకుని ఉంచుకున్నామంటే అది మనకి పాసిబిలిటీ అవుతుందండి. సో నేను అలాగనే ఉంచుకుంటానండి ప్రిపేర్డ్గా. అంటే రోజుకు ఒక వీడియో షూట్ చేయనండి. రోజుకు ఒక 2-3 వీడియోలు, అంటే రోజుకు 2-3 వీడియోలు షూట్ చేసుకుంటాను. రోజుకు 2 వీడియోలు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఇలా ప్రిపేర్డ్ గా మనం ఉన్నామంటే మనం బయటకు ఊర్లకు వెళ్ళేటప్పుడు రావచ్చు, లేదా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఇలాంటప్పుడు ఈ వీడియోలు మనకి హెల్ప్ అవుతాయండి. చెప్పలేం కదా ఎప్పుడు ఏ వీడియోలు వైరల్ అవుతాయి అనేది. సో ప్రతిరోజు వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి కదా, అలాగే నా బాధను కూడా మీతోని షేర్ చేసుకున్నానండి. అంటే నా మనసులోని బాధని ఎవరికైనా షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు కదా, అందుకే నా సబ్స్క్రైబర్స్ తోనే షేర్ చేసుకున్నాను. నాకు భారం అయితే దిగిపోయింది. దయచేసి తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, మన ఛానల్ నేమ్ ఇంతకు ముందు నేహా శర్మి డైరీస్ ఉండేది కదా, ఇప్పుడు శ్రీను సత్య వరల్డ్ తో మీ ముందుకు రాబోతున్నాము. కొన్ని కారణాల వల్ల ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశామండి. మన ఛానల్ ని ఎప్పటిలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నన్ను బ్లెస్ చేయండి, నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి, ప్రతి నెల ఇలా ఈ విధంగా శాలరీ తీసుకోవాలని బ్లెస్ చేయండి. మీ సపోర్ట్ తప్పనిసరిగా నాకు కావాలండి. ఎప్పుడు మన ఛానల్ ని ఇలాగనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు చూస్తూనే ఉండండి శ్రీను సత్య వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.